అమెరికా ఈ దశలో యుద్ధాన్ని ఆపాలని కోరుకోవడం అంటే, ప్రపంచాన్ని నాశనం వైపుకి తీసుకెళ్ళదు. మనం అనుకున్నా సరే అది మనకు కూడా ప్రమాదకరమే. ఒకసారి రక్తం రుచి మరిగిన పులి కోసం వెంటాడతారు, వేటాడతారు. ఎందుకయ్యా అంటే, అది ఆ తర్వాత ఏ మనిషిని బతకనీయదు. కనబడ్డోళ్ళందరిని చంపేస్తది. ఇరాన్‌కి ఇప్పుడు రక్తం రుచి మరిగిన పులది. ఇప్పటికే తీవ్రవాదుల చేత రక్తం రుచి మరిగింది. ఆ హౌతీలు లేకపోతే హిజ్బుల్లా వాళ్ళు అరాచకాలు. వాళ్ళ అరాచకాల్ని చీల్చి చెండాడి రుచి చూపించింది ఇజ్రాయెలు, తోడు నిలబడింది అమెరికా. ఇప్పుడు ఇరాన్ కొత్త రుచి మరిగింది. హార్ముజ్ జలసంధిని దిగ్బంధించడం ద్వారా బెదిరింపులు, బ్లాక్‌మెయిల్ చేయొచ్చన్నటువంటి ఒక ధైర్యం వచ్చింది. దాంతో పాటుగా తీవ్రవాద సంస్థల చేతన ఓవర్ యాక్షన్ చేయించొచ్చన్న ధైర్యం వచ్చింది. అట్లాంటి దేశం మీదన దాడిని కనుక అమెరికా విత్‌డ్రా చేసుకొని వెళ్ళిపోయిందంటే, రేపొద్దునుంచి మీకు ఆయిల్ కావాలంటే మా హౌతీ వాళ్ళు ఓ 1000 మంది, మా హెజ్బుల్లా వాళ్ళు ఓ 10,000 మంది, మా హమాస్ వాళ్ళని ఒక 1,00,000 మందిని మీ దేశంలో అట్టిపెట్టండి అని అడుగుతది. వాళ్ళు ఆయుధాలతో వస్తారు, వాళ్ళని వదిలిపెట్టండి అని అడుగుతది. వాళ్ళని బతకనియ్యండి అని చెప్తది. మనం మూసుకొని కూర్చుంటే ఆ తర్వాత మన దేశాలు కూడా ఒక సూడాను, ఒక లెబనాను, ఒక యెమెను, ఒక పాలస్తీనా అలాగే తయారవుతాయి. కాబట్టి ఇవాళ మంచికో చెడుకో అమెరికా చేస్తుంది రియల్ పోలీసింగ్. వాళ్ళకి పెద్ద ప్రయోజనం ఏంటంటే ఆయుధాలు అమ్ముకోవడం. కానీ వాడు చేసే చర్య గనక ఏ మాత్రం వెనక్కి తగ్గినా ప్రపంచం చీకటి పాలైపోతుంది.